ఇటీవల జనసేన టీడీపీలు జాయింట్గా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో ఒక్క విషయం స్పష్టంగా గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేమిటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు జన సైనికుల కంటే కూడా ఎక్కువగా టీడీపీ కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. ఈ విషయం పొలిటికల్ ఎనలిస్టులను ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళదాం. సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని లాంచ్ చేసిన తర్వాత ఆయనకు కార్యకర్తల నుండి ఎంతగానో మద్దతు లభించింది. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అంటూ కార్యకర్తలు ఆయన సభలకు ఎంతో ఉత్సాహంగా ఉద్వేగంగా హాజరయ్యేవారు. ఆయనను మంచి మెజారిటీతో ఎలక్షన్స్లో గెలిపించేవారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ సక్సెసర్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక విజనరీ సీఎంగా కార్యకర్తలు ఎంతగానో ఆదరించారు. ఆయన ఆధ్వర్యంలోని టీడీపీని కూడా మంచి మెజారిటీతో ఎలక్షన్స్లో పట్టం కట్టేవారు. అయితే పరిస్థితి ప్రస్తుతం తారుమారైంది. చంద్రబాబు నాయుడు గారికి టీడీపీలో సక్సెసర్స్ అనే పేరుకి ఇద్దరు ఉన్నారు. వారే నటసింహం నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్ గారు. దురదృష్టవశాత్తు వీరిద్దరూ కూడా టీడీపీ భవిష్యత్ నాయకులుగా ఎదగలేకపోయారు. బాలకృష్ణ గారు ఏనాడో తనను తాను చంద్రబాబు గారికి సబ్మిట్ చేసుకున్నారు. దాదాపుగా చంద్రబాబు గారికి ఆయన ఊడిగం చేస్తూ ఉన్నట్లే లెక్క. మరో ప్రక్క నారా లోకేష్ గారు కూడా జనరంజక నేతగా ఎదగలేకపోయారు. సింపుల్గా చెప్పాలంటే బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని ఒక రాజకీయ కమేడియన్స్గా కార్యకర్తలే ట్రీట్ చేస్తున్న పరిస్థితి. ఇకపోతే అనూహ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడంతో టీడీపీలో ఎనలేని జోష్ వచ్చింది. కార్యకర్తలు జనసేనాని స్పీచెస్ పట్ల, ఆయన యొక్క యాక్టివిటీస్ పట్ల ఎక్కడా లేని కుతూహలం చూపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఐడియాలజీకి, ఆయన స్పీచెస్కి వాళ్ళు చాలా చక్కగా కనెక్ట్ అయ్యారు, మెస్మరైజ్ అయ్యారు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వారు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ జనసేనల ఉమ్మడి భవిష్యత్తు నాయకుడిగా, అంటే ఉమ్మడి సీఎంగా భావిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజానికి కులగజ్జి అనేది చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ హైకమాండ్ లీడర్షిప్కి, కులగజ్జి మీడియాకి ఉండొచ్చేమో కానీ కార్యకర్తల్లో అస్సలు లేదు. ఎందుకంటే కార్యకర్తల్లో అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరూ కూడా వారి ఏకైక భవిష్యత్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారిని ట్రీట్ చేస్తున్నారు. చూద్దాం ఈ పరిణామం దేనికి దారి తీస్తుందో.